త్రేతాయుగంలో రాముడి నీడయ్యాడు. ద్వాపర యుగంలో కృష్ణార్జునుల రథకేతనమై గర్జించ కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతం అజాఢ్యం వాక్పటత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. రాముడితో పాటు వెళ్ళడం కంటే రాముడు స్థాపించినటువంటి ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన ఈ భూలోకంలో ఉండిపోయాడు చిరంజీవి గారు. ఆ పాస్టర్ ఎలా చనిపోయాడు మీ అందరికీ తెలుసు. యాక్సిడెంట్ క్లియర్గా అర్థమవుతుంది కదా. కానీ వాళ్ళేంటి, ఇది హత్య. వాళ్ళకి ఎంత బ్రెయిన్ వాష్ చేశారంటే కళ్ళ ముందు సాక్ష్యాధారాలు కనిపిస్తున్నా కూడా మేము నమ్మం, హిందువులే చంపారు, హిందూ సంస్థలే చంపారు. అందులో ప్రముఖంగా నా పేరు కూడా చెప్పారు. నన్ను చూస్తుంటే మేమన్నా అంత కూడా కనిపిస్తుందని నేనేమన్నా. ఎంత దుర్మార్గం చూడండి వాళ్ళు. ఆ ఆరోపణలన్నింటినీ తగలబెట్టి వాస్తవాలను వెలికి తీసి హిందూ సమాజానికి ఒక సుందరమైనటువంటి న్యూస్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేలాగా సుందరకాండ ఈరోజు. అయోధ్య అంటే జయింపశక్యము కానిది. అయోధ్యలాగే సనాతన ధర్మం కూడా ఈ పాషాణ మతాలకు జయింపశక్యము కానిదని రుజువు చేయడానికి హనుమంతుడు ఈ భూమి మీద ఉన్నాడు. ప్రతిరోజు మీ సమయంలో 1 గంట ధర్మం కోసం కేటాయించండి. మీరు సంపాదించే ప్రతి 100 రూపాయల్లో 1% 1 రూపాయి ధర్మం కోసం కేటాయించండి. ప్రజల కోసం ప్రభుత్వం అంటారు కదా. ఆ ప్రజలు ఎవరు? భారతదేశంలో ప్రజలు హిందువులే, మెజారిటీ ప్రజలు. కాబట్టి మన మనోభావాలకు అనుగుణంగా రాజ్యాంగం ఉండాలి, మన మనోభావాలకు అనుగుణంగా చట్టాలు ఉండాల్సిందే. హిందుత్వంలో పుట్టి హిందుత్వం నుంచి వచ్చినటువంటి ఫలాలను తీసుకుంటూ హిందుత్వం రొమ్ము గుద్దే వారిపైన యుద్ధం ప్రకటించినటువంటి వీరుడు, మత మార్పిడి మాఫియాను అరికట్టగలటువంటి వీరుడు, హిందూ వీరుడు, సనాతన ధర్మ రక్షకుడు కరుణాకర్ సుకునన్న గారిని వేదిక రంగంగా కోరుతున్నాం. ఈ యొక్క సభను ఉద్దేశించి కరుణాకర్ సుగుణ గారు శివశక్తి వ్యవస్థాపకులు వారి యొక్క ప్రసంగాన్ని వినిపించవలసిందిగా మీ అందరి తరఫున నేను కోరుతున్నాను. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ శ్రీరామ శోభాయాత్రలు కావచ్చు, హనుమాన్ శోభాయాత్రలు కావచ్చు, శివాజీ శోభాయాత్రలు కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే
ఈ దేశాన్ని ముక్కలు చేద్దాం అని భావించేటటువంటి మరొకరికి కానీ మత మార్పిడి ప్రదేశ్ చేద్దాం, ఈ దేశాన్ని మత మార్పిడితో కబ్జా చేద్దాం అని భావించేటటువంటి మత మార్పిడి ముఠాలకి కానీ గుండెల్లో గుబులు రేగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వేదిక మీద ఉన్నటువంటి పూజ్య స్వామీజీ పురియానంద సరస్వతి స్వామీజీ వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, పెద్దలు రాధాకృష్ణ గారు, మాన్యులు గౌరవ శాసనసభ్యులు శ్రీ పార్థసారథి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే సభా ప్రాంగణంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ, రామభక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తాడిపత్రి చరిత్ర గురించి చూస్తే వేదకాలంలో భాస్కర క్షేత్రం అనేవారంటండి. అవునా? అంటే ఇక్కడ ఏదన్నా సూర్యుడికి సంబంధించినటువంటి ఆలయం లాంటిది ఏదన్నా ఉందా? బహుశా ఉండి ఉండవచ్చు, లేదా ఏదో స్థల పురాణం ఉండే ఉంటుంది, కనుమరుగై ఉండవచ్చు. మరి ఆ సూర్య భగవానుడికి ఆరాధన చేస్తూ, సూర్య నమస్కారం చేస్తూ విద్యలన్నీ నేర్చుకున్నటువంటి ప్రియ శిష్యుడు హనుమంతుడు. మరి అలాంటి భాస్కర క్షేత్రంలో హనుమాన్ శోభాయాత్ర అంటే ఒక విశేషమైనటువంటి కార్యక్రమం. ఇప్పుడు మనం అందరం కూడా హనుమంతుడిని ఆరాధిస్తూ ఉంటాం కదా, హనుమంతుడు భక్తులే కదా మనం అందరం. ఇక్కడ హనుమంతుడు భక్తులు ఎవరో ఒకసారి చేతులెత్తండి, జై శ్రీరామ్. మరి ఎందుకు హనుమంతుడు భక్తులు అవును కదా అంటే సైలెంట్గా ఉన్నారు, అనుమానిస్తున్నారు, ఏంటి ఆలోచిస్తున్నారా? అయితే రామాయణంలో ఎక్కడైనా హనుమంతుడు నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని ఏమన్నా చెప్పాడు? అక్కడ చెప్పలేదు. అంతెందుకు అసలు రాముడే చెప్పలేదు, ఇంకా ఆయన దాసులు హనుమంతుడు ఎందుకు చెప్తాడు? కానీ పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని లేదా పువ్వులో వచ్చిన సువాసనను చూసి దాని విలువను గుర్తించినట్లుగా హనుమంతుల్లో ఉన్నటువంటి గుణగణాలని, ఆయన సామర్థ్యాన్ని బట్టి భక్తులు ఆయనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, దైవత్వాన్ని గుర్తించగలిగారు. ఒక పద్యం ఉంటుంది, తేనె తెరల జాడ తేనెటీగలు ఎరుగును, సుమరసంబు జాడ భ్రమర మెరుగు, పరమయోగి జాడ భక్తులు ఎరుగు. అలాగే హనుమంతుల్లో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని భక్తులు గుర్తించగలిగారు. కొంతమంది మా దేవుడు నిజదేవుడు నిజదేవుడు అని తమ్ము చేసుకుంటూ ఉంటారు, అయినా కూడా మన నమ్మబుద్ధి కాదు. అవునా? అయితే హనుమంతుల్లో ఉన్నటువంటి ఆ గుణగణాలు ఏంటి, ఆయన సామర్థ్యం ఏంటి? ఇప్పుడే పూజ్య స్వామీజీ చెప్పారు. బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతం అజాడ్యం వాక్పటత్వం చ హనుమత్ స్మరణ భవేత్. హనుమంతుణ్ణి స్మరించినంత మాత్రాన, నిత్యం స్మరిస్తూ ఉంటే బుద్ధి, హనుమంతుడు అంటే భుజబలానికి మాత్రమే ప్రతీక కాదు, ఆయన గొప్ప దార్శనికుడు, బుద్ధి బలం కలిగిన వాడు. రామాయణంలో హనుమంతుడు చేసినటువంటి ప్రతి కార్యం చూడండి, ఎక్కడా కూడా ఫెయిల్ అయ్యింది లేదు, విఫలం అవ్వలేదు. హనుమంతుడు పలానా కార్యం చేయడంలో విఫలమయ్యాడు అని ఎక్కడా ఉండదు. ప్రతి కార్యాన్ని కూడా సునిశిత బుద్ధితో, సూక్ష్మ బుద్ధితో సాధించాడు. అలాంటి బుద్ధి మనకు కూడా కలుగుతుంది హనుమంతుడిని ఆరాధిస్తే. ఇక బలం ఎలాగా, భుజబలం ఉండనే ఉంది. అలాగే యశస్సు, హనుమంతుడికి ఉన్నటువంటి కీర్తి, ధైర్యం, నిర్భయత్వం, అరోగం అజాడ్యం, ఎలాంటి రోగాలు జాడ్యాలు కూడా ఉండవు. వాక్పటుత్వం చ, హనుమంతుడిని ఆరాధిస్తే మనకి వాక్పటుత్వం వస్తుంది. శ్రీరాముడు రామాయణంలో హనుమంతుడిని మొట్టమొదటిసారిగా కలిసిన సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే హనుమంతుడి గురించి, ఇతను చతుర్వేదాలని అవపోసన పట్టినవాడు, ఎంతసేపు మాట్లాడినా కూడా ఒక్క దోషం కూడా రాలేదు హనుమంతుడి యొక్క ప్రసంగంలో అని చెప్పి లక్ష్మణుడితో చెప్తాడు. కాబట్టి ఇలాంటి విశిష్టమైనటువంటి గుణాలు కలిగిన వాడు మనం హనుమంతుడిని ఆరాధిస్తే అలాంటి లక్షణాలే మనకి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు ఇంతమంది చెప్పారు కదా నిజదేవుడు నిజదేవుడు అనే వాళ్ళు ఏం చేస్తారు, మా దేవుడికి మహిమ కలుగును గాక అంటారు. అంటే ఏంటి, ఆ దేవుడికి మహిమ లేదు, కలగాలి అని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు. మీరు ఎప్పుడన్నా హనుమంతుడికి శక్తి కలుగును గాక అంటారా? ఎందుకంటే ఆయన సుసంపన్నుడు, ఆయనకు ఉండనే ఉంది. అంటే దాని మీనింగ్ ఎలా ఉంటుందంటే అంబానీకి 6 లక్షలు అప్పిస్తానంటుంటారు. అంటే వాళ్ళ దేవుడిగా అవి లేవు కాబట్టి మా దేవుడికి శక్తి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక, వీళ్ళు ఆయన ఆశీర్వదిస్తున్నారు, ఆయనకి లేవు. కాబట్టి మనమేం చేస్తాం, మన దైవాన్ని మనం అర్థిస్తాం, మనం అభ్యర్థిస్తాం, మనం తీసుకుంటాం. ఇలాంటి అల్పబుద్ధులు, అంటే నేను కూడా దరిద్రంలో నుంచి బయటకు వచ్చిన వాడినే కాబట్టి వాళ్ళ ఆ కపట బుద్ధి, అల్పబుద్ధి నాకు తెలుసు.
వీళ్ళు ఎక్కువగా హనుమంతుణ్ణి విమర్శిస్తూ ఉంటారు. మీరు కూడా వినే ఉంటారు. మీరు హనుమంతుని ఆరాధిస్తూ ఉంటారు కదా, మీ పిల్లలకి హనుమంతుడు లాంటి తోక పుట్టిందనుకోండి, మీరు ఒప్పుకుంటారా? హనుమంతుడు లాంటి మూతి ఉందనుకోండి మీ పిల్లలకి, మీరు సంతోషపడతారా అని అడుగుతూ ఉంటారు. సరే, ఇలాంటి విని మనసు రగిలిపోయాయి. తర్వాత నేనేం అడగటం మొదలుపెట్టానంటే, సరేనండి మీరు అడిగేది బాగానే ఉంది, మీ ఇంట్లో ఆడపిల్లలుండి వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత పెళ్లి కాకముందే పరిశుద్ధాత్మ నన్ను కమ్ముకుంది, నాకు గర్భం వచ్చిందంటే మీరు సంతోషపడతారా అని అడిగారు. మరి అలాంటి వాళ్ళకి అలాగే బుద్ధి చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు పొద్దున్నే లేస్తే దైవ దోషణ చేయకుండా, మన దేవీ దేవతల దోషణ చేయకుండా వీళ్ళకి తెల్లారు. రంగుల స్థానం రాగం చేస్తే రచ్చపాటి దగ్గర గుమ్మిగూడి అన్నట్లుగా ఈ సన్నాసులు దేవుని చెప్తామంటే గొర్రెలు అక్కడ చేరి స్తోత్రం అంటూ ఉంటారు. అయితే ఒక రామాయణంలో మనం ఒక ముఖ్యమైనటువంటి విశేషాన్ని గుర్తించాలి. ఏంటంటే, రాముణ్ణి అమితంగా ప్రేమించిన వాళ్ళల్లో హనుమంతుని మించిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అంటే, సీతా లక్ష్మణుడిని పక్కన పెట్టండి, ఆయన సోదరుడు ఈవిడ భార్య, వీళ్ళిద్దరూ కాకుండా హనుమంతుడి కంటే ఎక్కువగా రాముడిని ఇష్టపడిన క్యారెక్టర్ ఇంకేది లేదు, అవునా? కానీ రాముడు అవతార పరిసమాప్తి చేసే సమయంలో ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ, పశుపక్ష్యాదులు, చర అచర జీవులందరూ కూడా రాముడితో పాటు వెళ్ళిపోయారు, సుగ్రీవుడితో సహా. మీరు లేకుండా మేము ఉండలేమని చెప్పి. కానీ ఒక్క హనుమంతుడు వెళ్ళాల. విభీషణుడు కూడా ఉన్నాడు అనుకోండి, హనుమంతుడు మాత్రం వెళ్ళాల. ఎందుకని? మరి అంత ప్రేమించిన వాడు రాముడితో పాటు ఎందుకు వెళ్ళలేదు? రాముడితో పాటు వెళ్ళడం కంటే రాముడు స్థాపించినటువంటి ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన ఈ భూలోకంలో ఉండిపోయాడు చిరంజీవిగా. ఒక్క త్రేతాయుగంలోనే కాదు, కలియుగంలో కూడా జరిగేటటువంటి రామరావణ యుద్ధంలో రామభక్తులను గెలిపించడానికి ఆయన చిరంజీవిగా చిరస్థాయిగా ఇక్కడే ఉన్నాడు. కలియుగంలో రామరావణ యుద్ధం ఏంటో మీరు అనుకోవచ్చు. ఎందుకు జరగట్లేదు? అయోధ్యలో జరిగిందా లేదా రామరావణ యుద్ధం? ఆ రోజు సీతమ్మ వారిని ఎలా అయితే అన్యాయంగా అక్రమంగా అపహరించకపోతే యుద్ధం చేసి మళ్ళీ తిరిగి తీసుకుని వచ్చారో, అలాగే రామ జన్మభూమిలో శ్రీరాములు వారు జన్మించినటువంటి ప్రదేశాన్ని అక్రమంగా ఆక్రమించి కబ్జా చేస్తే రామభక్తులు 500 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి సీతమ్మ వారిని తిరిగి తీసుకొచ్చినట్లుగా మళ్ళీ రామ జన్మభూమిలో బాలరాముడిని ప్రతిష్ఠించుకోగలిగారు. మరి ఈ రామరావణ యుద్ధంలో మనం రామభక్తులందరికీ సహాయం చేసింది ఎవరు? వెన్నుదండగా నిలిచింది ఎవరు? హనుమంతుడే. హనుమంతుల వారి శక్తే. ఈరోజు కూడా ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఈరోజే ఉదయం జరిగింది. ఈ మధ్యకాలంలో మీరు చూసే సోషల్ మీడియా మొత్తం టీవీ ఛానల్స్ అంతా రచ్చరచ్చయింది. ఒక పాస్టర్ చనిపోయాడు, అవునా? తెలిసిన వాళ్ళు చేతులు ఒకసారి. ఆ పాస్టర్ ఎలా చనిపోయాడు మీ అందరికీ తెలుసు. యాక్సిడెంట్, క్లియర్గా అర్థమవుతుంది కదా. కానీ వాళ్ళేంటి, ఇది హత్య. యాక్సిడెంట్ అంటే వాళ్ళ దేవుడికి మహిమలు ఉండవని అర్థమైపోద్దని చెప్పి యాక్సిడెంట్ కాదు హత్య అని మొదలుపెట్టారు. సరే, హత్య ఓకే. ఎవరి మీద నీ అనుమానం అంటే, ఆయనకి ఎవరైతే వార్నింగ్లు ఇచ్చారో వాళ్ళ మీద కాదంట, మనమంట హిందువుల మీద దోషేస్తున్నారు. హిందువులే చేశారని చెప్పి ఈరోజు వాళ్ళకి ఎంత బ్రెయిన్ వాష్ చేశారంటే, కళ్ళ ముందు సాక్ష్యాధారాలు కనిపిస్తున్నా కూడా మేము నమ్మం, హిందువులే చంపారు, హిందూ సంస్థలే చంపారు. అందులో ప్రముఖంగా నా పేరు కూడా చెప్పారు. నన్ను చూస్తుంటే మేమన్నా అంత కూడా కనిపిస్తుందని నేనేమన్నా. ఎంత దుర్మార్గం చూడండి వాళ్ళు. ఈ విధంగా తయారు చేశారు. సరే, 14 రోజులు 18 రోజులు అయ్యింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఛాలెంజింగ్గా తీసుకుని వీళ్ళు చేసినటువంటి ఆరోపణలకి లోతుగా దర్యాప్తు చేసి సుమారు 400 సీసీ ఫుటేజ్లు కానీ, ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కానీ, పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ, ఇవన్నీ అసలు ఏ కేసులో కూడా చేయనంత దర్యాప్తు చేసి ఈరోజు మొత్తం రివీల్ చేశారు. ఏంటి అది? ప్యూర్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు, యాక్సిడెంట్ అని చెప్పి. ఈరోజు ఏంటి? హనుమత్ జయంతి. హనుమత్ జయంతి 2 సార్లు వస్తుందండి సంవత్సరంలో. చైత్ర శుద్ధ పూర్ణిమ రోజు ఈరోజు, తర్వాత వైశాఖ మాసంలో వస్తుంది. ఈరోజు విశేషం ఏంటంటే, సీతామాతని కనుగొని లంకా దహనం చేసిన రోజు కాబట్టి హనుమంతుడి యొక్క విజయంగా హనుమత్ జయంతిగా చేస్తారు. అలాగే ఈ మత మార్పిడి ముఠాలు ఏదైతే మన మీద బురద వేయాలని ప్రయత్నించాయో, మన మీద ఆరోపణలు చేశాయో, ఆ ఆరోపణలన్నింటినీ తగలబెట్టి వాస్తవాలను వెలికి తీసి
హిందూ సమాజానికి ఒక సుందరమైనటువంటి న్యూస్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేలాగా సుందరకాండ ఈరోజు. వాళ్ళు ఎంత దుర్మార్గులో ఎంత నికృష్టులో పోలీస్ డిపార్ట్మెంటే ఈరోజు స్వయంగా రివీల్ చేశారు. మరి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక చోదక శక్తిగా నడిపించింది హనుమంతుడే నేను నమ్ముతాను. ఆ విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి రామరావణ యుద్ధంలో కూడా హనుమంతుడు మనకు విన్నట్టు ఉంటాడు. అయోధ్య అంటే జయింప శక్యము కానిది, ఎవరు కూడా జయించడానికి సాధ్యం కానిది అంటారు. అయోధ్యలాగే సనాతన ధర్మం కూడా ఈ పాషాణ మతాలకు జయింప శక్యము కానిదని రుజువు చేయడానికి హనుమంతుడు ఈ భూమి మీద ఉన్నాడు. అలాగే రామాయణంలో హనుమంతుల వారి యొక్క స్వభావం, ఆయన యుద్ధనీతి ఎలా ఉంటుందంటే, ఇంకా రాముడన్న తాటకిని చంపేటప్పుడు శూర్పణఖ ముక్కు చెవులు పోయాలన్నా కాస్త ఆలోచించాడు. కానీ హనుమంతుడు అలా కాదు. సీతమ్మ వారిని విడిపించడానికి యుద్ధం చేసి అంతా రాక్షస వధ అయిపోయిన తర్వాత అశోకవనంకు వెళ్ళిన తర్వాత సీతమ్మ వారితో హనుమంతుడు ఏం చెప్తాడంటే, ఈ చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు, అమ్మ ఇన్ని రోజులు నిన్ను ఇంత హింసించారు కదా, ఇంత బాధ పెట్టారు కదా, ఒక్కసారి నువ్వు అనుజ్ఞ ఇవ్వు, ఒక్కసారి ఇవ్వనమ్మా, వీళ్ళని ఒక్కొక్కరిని జుట్టు బట్టి లాగి నా తొడలతో గుద్ది అరచేతులతో ఎగరేసి కొట్టి చంపుతానంటాడు. సీతమ్మ వారు దయార్థ హృదయంతో, నాయన వాళ్ళు రాజాజ్ఞకి బద్దులు, రావణ ఆజ్ఞకి పాలించారు తప్ప వాళ్ళు మాత్రం ఏం చేస్తారులే, క్షమించు అని చెప్పి వదిలేయమని చెప్తాం. అలాంటి యుద్ధ నియమాలు పాటించేటటువంటి హనుమంతుడిని లేదా నిరోధించడానికి ఈరోజు సీతారాములు కూడా భూమి మీద లేరు. కనుక ఎవరైతే భరతమాతకి ద్రోహం చేయాలి అనేటువంటి భావన కలిగి ఉన్నారో వాళ్ళ పట్ల హనుమంతుడి యొక్క యుద్ధ నీతి ఎలా ఉంటుంది? ఎందుకంటే ఈరోజు రామభక్తులందరికీ కూడా హనుమంతుడే సర్వసేనాధిపతి అని నేను భావిస్తున్నాను. అవునా కదా? హనుమంతుడు మనకి సేనాధిపతి అంటే నీకు ఉత్సాహం కలగట్లేదా? హనుమంతుడి యొక్క సారథ్యంలో రామకార్యం కోసం, ఈ దేశంలో రామరాజ్యం కోసం పనిచేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆ రోజు రామాయణంలో కోతులు, కొండముచ్చులు, భల్లూకాలు, ఇలా ఎన్నో జాతులకి సంబంధించిన జంతువులు కూడా జాతి వైరాన్ని విడిచిపెట్టి రాముడి కోసం యుద్ధం చేసాయా లేదా? మరి మనదంతా ఒకటే జాతి, మానవ జాతి, అందులోనూ భరత జాతి, అందులోనూ హిందూ జాతి. ఇది చాలదా మనం ఏకంగా ఉండడానికి? అదే ఈరోజు ర్యాలీలో కూడా నినాదం అదే కదా, బటెంగేతో కటెంగే ఏక్ హైతో సేఫ్ హై. కాబట్టి ఈ రామరాజ్యం కోసం చేసే యుద్ధం ఎలా ఉండాలి? ఏదో ఆవేశంతో రాత్రికి రాత్రే ఏదో చేసేద్దామని కాదు. ఇది సుదీర్ఘకాలం చేసే యుద్ధం. ప్రతిరోజు మీ సమయంలో 1 గంట ధర్మం కోసం కేటాయించండి. మీరు సంపాదించే ప్రతి 100 రూపాయల్లో 1% 1 రూపాయి ధర్మం కోసం కేటాయించండి. అలాగే మన దగ్గర రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, మీకు ప్యాకేజీలు ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అంటారు. అవన్నీ కాదన్నా, ముందు హిందుత్వం కోసం ఏం చేస్తావో చెప్పాలన్నా అని చెప్పాలి. అలా అడగలుగుతారా? రాజకీయాల్లో ఇలాంటి మార్పు తీసుకొచ్చిన రోజే, పొలిటికల్ పవర్ లేకుండా, రాజ్యాధికారంతో సంబంధం లేకుండా రామరాజ్యం అవుతుందా? కాబట్టి మొట్టమొదటి రామరాజ్యం సాధించాలంటే మార్పు ఎక్కడి నుంచి రావాలి? రాజకీయంగా హిందువుల్లో ఆలోచన విధానంలో మార్పు రావాలి. కులాల కుమ్ములాట్లు, కులాల కుంపట్లు కాదు. కులాభిమానం ఉంటే ఉంచుకోండి, కానీ రాజకీయంగా వచ్చేటప్పటికి ఎవరైతే హిందుత్వం కోసం నిలబడతారో, హిందుత్వం కోసం నేను పోరాడతాను అనేది ఎవరైతే దమ్ముగా చెప్పగలిగే నాయకుడు ఉంటాడో వాళ్ళకి మాత్రమే మనం ఓటు వేయాలి. ఈరోజే ఒక వీడియో వచ్చింది, నిన్న అనుకుంటాం, మచిలీపట్నం పక్కన బుద్ధాయిపాలెం అని, అక్కడ శ్రీరామనవమి జరుపుకుంటుంటే కొంతమంది మతం మారిన వాళ్ళు దాడి చేసి ఆ నవమి వేడుక జరుపుకోకుండా అడ్డుపడుతున్నారని చెప్పి. ఇలాంటివి చూసినప్పుడు చాలా చాలా బాధాకరంగా ఉంటుంది. ఒక హిందూ దేశం అయ్యి ఉండి హిందూ దేశంలో కూడా రామనవమి వేడుకలు జరుపుకుంటుంటే అడ్డంకులేంటి అంటే ఎక్కడో లోపం ఉంది, ఎక్కడో వీళ్ళకు ఒక ధీమా, ఒక భయం ఉంది. అది రాజకీయంగా మమ్మల్ని బుజ్జగించినట్టు పార్టీలు ఉన్నాయి అని ఒక ధీమా వీళ్ళలో ఉంది. అందుకే ఎలాంటి మార్పు తీసుకురావాలంటే, దేవీ దేవతల మీద, హిందుత్వం మీద దూషణ చేయడం కాదు, అలాంటి ఆలోచన రావాలంటేనే ఉచ్చపడే విధంగా
అలాంటి చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది. అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ప్రజల కోసం ప్రభుత్వం అంటారు కదా, ఆ ప్రజలు ఎవరు? భారతదేశంలో ప్రజలు హిందువులే, మెజారిటీ ప్రజలు. కాబట్టి మన మనోభావాలకు అనుగుణంగా రాజ్యాంగం ఉండాలి, మన మనోభావాలకు అనుగుణంగా చట్టాలు ఉండాల్సిందే. ప్రజాస్వామ్యం కూడా మెజారిటీ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఉండాల్సిందే. కాబట్టి మెజారిటీ ప్రజలమైనటువంటి మనలో అనైక్యత కారణంగా వీళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఇది అర్థం చేసుకుని హిందూ జాతి రాజకీయ ఐక్యతను ప్రదర్శించినప్పుడు ఈ బుజ్జగింపు రాజకీయాలన్నీ కూడా హిందూ మహాసముద్రంలో కలిసిపోతాయి. అంతిమంగా చెప్పేది ఒకటే, మనం భారతదేశాన్ని సంపూర్ణ హిందూ దేశంగా మార్చుకోవడం తప్ప ఇంకొక మార్గం లేదు. అలా మార్చుకోగలిగినప్పుడే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది, ఈ దేశంలో హిందువులు సురక్షితంగా ఉంటారు. ఆ విధంగా మార్చుకోవడానికి, రామరాజ్యంగా మనం పునర్వైభవాన్ని సాధించడానికి సాక్షాత్ హనుమంతుల వారు మనకు తోడుగా ఉన్నారు. ఆయన యొక్క సారథ్యంలో మనం యుద్ధం చేద్దాం, యుద్ధం గెలుద్దాం. జై శ్రీరామ్.